హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఇవేంటో చెప్పండి, గెస్ చేయండి. తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇవి వచ్చేసి కర్రపెండలం అండి. దీన్ని ఆల్వాల్గడ్డ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా బాయిల్ చేసుకోవాలో పర్ఫెక్ట్ గా నేను మీకు చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ కర్రపెండలం అనేది. ఈ ఆలువగడ్డ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. కొంచెం ప్రెషర్ ఇచ్చి కట్ చేసుకోండి. ఇలాగా మొత్తం గడ్డని ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని దీంట్లోకి సగానికి పైగా నీళ్ళైతే వేసుకుందాము. దీనికి మట్టి ఎక్కువగా ఉంటుందండి. ఇది గడ్డ కాబట్టి ఇలా రుద్దితే ఈ మట్టి మొత్తం కూడా పోతుందన్నమాట. సో కొంచెం గట్టిగా రుద్దాలి. చూడండి మట్టి ఎంత ఉందో. ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకుందాము. ఎంత మట్టి అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ గడ్డని చక్కగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్ని కుక్కర్లోకి అయితే వేసుకుందామండి. కుక్కర్ తీసుకొని ఒక్కొక్కటిగా చక్కగా వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళైతే వేసుకుందాము. కరెక్ట్గా ఇవి మునిగేంత నీళ్ళే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి ప్రెషర్కి నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తే, అలా కాకుండా కరెక్ట్గా నీళ్లు వేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నీళ్లు వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని చక్కగా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత దీనికి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. మన ఆల్వాల్గడ్డ అయితే ఉడికిపోయి ఉంటుందండి. ముందు ఎప్పుడు కూడా ప్రెషర్ తీసి కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోండి. చూడండి ఎంత వేడిగా ఉంది కదా. చక్కటి కలర్లో మంచిగా బాగా కుక్ అయింది. చాలా వేడిగా పొగలొస్తుంది కదా. ఎంతో మంచిదండి ఇది. అప్పుడప్పుడైనా తినడానికి ప్రయత్నించండి. దీని పీల్ చూసారా? నేను దీనికి ఈ పీల్ అయితే తీయలేదు. ఎంతో పల్చగా ఉంటుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుంది కుక్ అయితే, కాబట్టి నేను ముందుగానే తీయలేదు దీనికి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పీల్. కావాలంటే మీరు ఇక్కడ వైట్ గా తెల్లగా ఉంది కదా, దీన్ని కూడా తినొచ్చు. ఇక్కడ నేను తీసి చూపిస్తాను. చూడండి ఇది కూడా ఎంతో మంచిదండి. ఎంతో రుచిగా ఉంటుంది. గడ్డ చూద్దాము ఎంత బాగా కుక్ అయిందో. చూడండి మీరే ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయింది కదా. నేను 3 విజిల్స్ అయితే పెట్టాను. అంతేనండి. ఈ కర్రపెండలాన్ని కుక్ చేసుకోవడం చాలా ఈజీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కోసం నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి మాత్రం కాదు.